గురుగారు ఇప్పుడు గుడికి ఈశాన్య మూలలో ఇల్లు కట్టుకోవచ్చు అంటారా? హ్మ్. ఇంటికి ఈశాన్య మూలలో గుడి కట్టుకోవచ్చు. కానీ గుడికి ఈశాన్య మూలలో ఇల్లు కట్టకూడదు. ఓకే. ఇప్పుడు ఆగమ వాస్తు నియమాల ప్రకారం ఏమిటంటే, మామూలు చిన్న చిన్న గుళ్ళ దగ్గర నుంచి విస్తారంగా విస్తరించిపోయినటువంటి గుడులు ఉన్నంత వరకు కూడా ప్రతి చోట ఆగమ వాస్తు నియమాలు పాటిస్తారు. అయితే అన్ని చోట్ల అంతంత స్థలాలు దొరకకపోవచ్చు. ఒక్కో దగ్గర మనకు లిమిటెడ్ ప్లేసే ఉంటుంది. ఆ లిమిటెడ్ ప్లేస్లో 200 గజాల్లో ఏదో చిన్న టెంపుల్ ఉంటుంది. ఆగమవాస్తు నియమాల ప్రకారం ఆ టెంపుల్లో గర్భగుడి ఎంత ఉండాలి, అర్ధగుడి ఎంత ఉండాలి, గర్భగుడిలో ఏ విధంగా విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవాలి, వచ్చిన భక్తులు ఎక్కడ ఉండాలి, ప్రవేశ ద్వారం ఎక్కడ, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. అక్కడ ఈశాన్యంలో ఇల్లు కట్టుకునేంత అంత ఏం ఉండదు, అక్కడ స్థలమే ఉండదు. మనకి చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయి, అవి క్షేత్రాలు అంటారు. ఇప్పుడు శ్రీశైలం ఉంది, శ్రీశైల క్షేత్రం, అక్కడ శివాలయం ఉంది. దానికి విస్తారమైన స్థలము, చాలా దేవాలయాలు, ఉపదేవాలయాలు ఇట్లా చాలా ఉంటాయి. మనకి అరుణాచలం తీసుకోండి, కొన్ని ఎకరాలలో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ ప్రాకారాలు ఉంటాయి, చాలా ఎత్తైన ప్రాకారాలు. 4 వైపులా కూడా గాలి గోపురాలు ఉంటాయి. దాదాపు 9 అంతస్తులో 11 అంతస్తులో ఉంటుంది ఒక్కొక్క గాలి గోపురం, అంత హైట్. 4 వైపుల రాజవీధులు. సో ఇట్లా అవైలబిలిటీ ఆఫ్ ప్లేస్ని బట్టి అక్కడ ఎంత స్థలం అవైలబిలిటీ ఉంది, దానికి తగ్గట్టు ఆగమ వాస్తు ఎంతవరకు వర్తింప చేయవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. అట్లాగే పద్మనాభ స్వామి టెంపుల్ తీసుకోండి, లేకపోతే మనకి దక్షిణంలో ఉన్న అమ్మవారి టెంపుల్ తీసుకోండి. ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్, అప్పుడు చోళులు వాళ్ళు కట్టిన టెంపుల్స్, అవి మనకి హిస్టరీలో ఉంటుంది. చోళరాజులు కట్టిన టెంపుల్స్ ఎంత అద్భుతమైన టెంపుల్స్ అన్నమాట. అందులో ఆగమ వాస్తు అక్షరం పాటించారు. దేవాలయానికి చుట్టూ ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలం అవతల ఎక్కడో ఈ ప్రాకారాలు వస్తాయి, అదంతా టెంపులే. అప్పుడు గుడికి ఒక ఈశాన్యం ఉంటుంది, లేదా 8 దిక్కులు ఉంటాయి. గుడి తర్వాత వదిలిపెట్టిన మొత్తము ఖాళీ స్థలానికి, అన్ని ఎకరాల ఖాళీ స్థలాలకి మళ్ళీ 8 దిక్కులు ఉంటాయి. ఇటువంటప్పుడు ఆగమ వాస్తు నియమాల ప్రకారం ఖచ్చితంగా కట్టే అవకాశం ఉంటుంది. ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటుంది. విశేషమైనటువంటి జనాకర్షణ, ధనాకర్షణ ఇవన్నీ అక్కడ బాగుంటాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి కాసేపు కూర్చుంటే కూడా ప్రశాంతమైన చిత్తం ఉంటుంది, ఏకాగ్రత కుదురుతుంది. మళ్ళీ కూర్చున్న చోట మంచి వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఏవైనా ఒకరి లోపల ఏవైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఆలోచనలతో విసిగిపోతుంటారు. ఒక అభద్రతా భావం, ఏదైనా పని చేసినా కూడా వాళ్ళకి అచ్చిరాకపోవటం, వీటన్నిటిని తప్పించుకోవాలనుకుంటే ఒకసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్తుంటారు. ఇప్పుడు మనం ఈ పెద్ద క్షేత్రాలు ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావటం వల్ల కేవలం గుడి వరకే కాకుండా గుడి ఆవరణలో ఉండేటటువంటి రిచ్ పాజిటివ్ వైబ్రేషన్స్, చాలా విస్తారంగా ఉండే అనుకూల ప్రకంపనలు, ఇవన్నీ కూడా ఈ మనిషి ఎప్పుడైతే ఒక ప్రతికూల ప్రకంపనలతో బాధపడుతున్నాడో అతడు వచ్చి కూర్చున్నప్పుడు అతని లోపల ఉండే ఈ ప్రతికూల ప్రకంపనలని, అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ని ఆ క్షేత్రంలో ఉండేటటువంటి అనుకూల ప్రకంపనలు, అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ డామినేట్ చేస్తాయి. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా డైల్యూట్ అయిపోవటం మొదలు పెడతాయి. సో అతనిలో ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటారు, అందరితో బాగానే ఉంటారు, కష్టం కూడా పెద్దగా కష్టం అనిపించదు. లేకపోతే వీళ్ళకి వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ థాట్ ప్రొవకేషన్లో వీళ్ళు కొన్ని సమస్యల్ని అధిగమించగలుగుతారు. సో ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత మాకంతా మంచిగా అయిందని చెప్పుకుంటుంటారు అనమాట. సో దీంట్లో మనము స్పిరిచువల్గా ఆలోచించాలి,
మెటీరియలిస్టిక్గా కూడా ఆలోచించాలి. సో ఇట్లాంటి మంచి మంచి ఫలితాలు తగులుతాయి మనకి. ఈ ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఈ టెంపుల్ చుట్టూ ప్రాకారాల లోపల ఉండేటటువంటి ఓపెన్ ప్లేసెస్ని ఓపెన్ ప్లేసెస్గానే పెడతారు, దాన్ని ఏమీ కట్టరు. ఈశాన్యంలో కూడా ఏమీ కట్టరు, ఇట్ ఇస్ టోటల్లీ ఓపెన్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ టెంపుల్ ప్రాకారాలకి లోపల ఆగ్నేయంలో వంటలకు సంబంధించినవి చేస్తారు తప్ప ఇంకో దగ్గర ఇంకేవి చేయరు. వంటలకి భోజనాలకు సంబంధించి ఆగ్నేయంలో ఏర్పాటు చేయగలుగుతారు. అది కూడా ఆగమ వాస్తు నియమాలలో ఒక నియమం, అది చేయగలిగితే బెస్ట్ అండి. సో ఇట్లా మనం ఎప్పుడు కూడా ఏ టెంపుల్లో కూడా అసలు సంసారులకి గృహాలు కట్టుకొని ఉండకూడదు. ఎవరికైనా అర్చకులకి వాళ్ళకి కావాలనుకుంటే పెద్దదైతే కూడా, ప్రాకారం పెద్దగైతే కూడా ఒక్కోసారి వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి. కానీ ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లే కాదు అసలు ఏమీ కట్టకూడదు. ఇట్ షుడ్ బి ఓపెన్ టు స్కై. ఈశాన్యం అంటే ఈశ్వరాంశ ఉండే చోటు. ఆకాశం కనపడాలి, అక్కడ నీరు ప్రవహించాలి, గాలి స్వేచ్ఛగా తిరగగలగాలి. ఈ పంచభూతాలలో ముఖ్యమైనవి మూడు. ఈ మూడు అక్కడ ఫ్రీగా ఉండగలగాలి. అప్పుడే అక్కడ మంచి ఫలితాలు ఉంటాయి.